నీ శక్తిని నిర్వీర్యం చేసే ఏ మాట మీరు నమ్మొద్దు. దురదృష్టం ఏంటంటే అలాంటి మాటలే ఎక్కువ వింటున్నారు. నీ వల్ల ఏం కాదు, నీ జాతకమే అంత, నీకు చదువు రాదు అనేవాళ్ళు. ఒక ఆవిడకి 35 ఏళ్ళు ఉంటాయో, పెళ్ళి కాలేదు, ఇంకా ఇబ్బందుల్లో ఉండి నీకు అవ్వదే, ఇంకా నీకు పెళ్ళి అవ్వదు, ఇంకా ఉపయోగం లేదే అంటారు. ఇంకా అతి పెళ్ళి కాని దాన్ని ఇంకా అతి బాధ పెడతాను అంటే ఆమె ఆత్మహత్య చేసుకోవాలా? ఆవిడ ముఖం మీద చెబుతావా నీకు పెళ్ళి కాదే ఇంకని? ఆ మాటని నువ్వు నువ్వు బంధువులే అవ్వచ్చు, బంధువు కదా నువ్వు, పండితుడివా? ఆమె బతకాలా సావాలా ఏదో లేమ్మా, కాకపోతే ఏమవుతుందిలే, 42 ఏళ్ళకి 40 ఏళ్ళ చుట్టూ ఒక ఆవిడ 40 ఏళ్ళు ఉంటాయి, 42 ఏళ్ళు ఉంటాయి, ఆమెకి ఇప్పుడు అయిందమ్మా పెళ్ళి, మంచి కాపురం దొరికింది అని అంటే ఆ అమ్మాయికి ఎంత ధైర్యంగా ఉంటుంది? అలా అనాలి కానీ నీకు 35 ఏళ్ళు వచ్చినాయి అమ్మా, ఇంక నీకు పెళ్ళేమైద్ది, నీ జాతకమే అంత అని అలా అనకూడదు. ఈ రోజుల్లో పుట్టినరోజు ఎలా చేసుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. ఒక కేకు తెచ్చుకొని దాన్ని కట్ చేసి దాన్ని ముఖమంతా పేడలాగా పూసుకుంటున్నారు. ఇది ఒక చెత్త ఆలోచన. కొంతమంది ఆ కేకుని ఏం చేస్తారంటే ఫైర్ దగ్గరికి ఆ కేకు పూసుకుంటున్నారు కదా, ఇది ఒక చెత్త ఆలోచన. కొంతమంది ఆ కేకు పూసేసి ఫైర్ దగ్గరికి తీసుకెళ్తుంటే తల కాలిపోతుంది ఒక్కొక్కళ్ళకి, ప్రాణాపాయ స్థితిలో కూడా దాంట్లో కూడా వెళ్తున్నారు. కేకు అలా ముక్కలు చేసి ఒంటికి పూసుకొని ఆ పైచాచిక ఆనందం పొందే బదులు ఆ కేకులు కట్ చేసి, ఎంతోమంది బీద పిల్లలు ఉంటారు కదా, అనాథ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఆ కేకు కొనుక్కునే స్తోమత కూడా వాళ్ళు లేని వాళ్ళకి తీసుకెళ్ళి పెట్టి అక్కడ సెలబ్రేటీ చేసుకుని పుట్టినరోజు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది కూడా. ఒంటి నిండా పూసుకునే బదులు అది ఆ తినేదాన్ని ఇతరులకు పెడితే ఉపయోగిస్తుంది కదా. ఒంటి నిండా బురదలా పూసుకున్నట్టు పూసుకొని మామూలుగా శాడిస్టులు చేస్తారు, అలా చేసుకొని ఆ శాడిస్ట్ సనం చూపిస్తే ఉపయోగం ఏముంటుంది? కొంతమంది ఇలాంటి పనులు చేసి పైచాచిక ఫ్రెండ్స్ని చంపేస్తున్నారండి. అలా ఇలా పూసి ఇలాంటి ఫ్రెండ్స్ ఉండకపోవటమే చాలా మంచిదండి. ఇలాంటి ఫ్రెండ్స్ కష్టాలు తట్టుకోవాలి, పరిష్కారం కావాలి, కష్టాన్ని తప్పించుకునే ప్రయత్నం కూడా అస్సలు చేయొద్దు. మేలు పర్వతంలాగా మనం నిలబడితే కష్టమే మనల్ని విడిచిపెట్టి పారిపోతుంది. గుండె ధైర్యంతో మనం నిలబడితే వీడు లొంగటం లేదు, వీడు లొంగడు అని, వీడు మొండివాడు అని, వీడు ఎన్ని చేసినా కూడా హరినామ స్మరణ వేడటం లేదు, వీడిని నేనేమి చెయ్యలేను అని విడిచిపెట్టి వెళుతుంది ఆ కష్టం. తట్టుకోవటం అంటే నువ్వేమి పోరాడనక్కర్లేదు, నిలబడు. ఏమొచ్చినా సరే నువ్వు చేసే పనులేవి ఆపొద్దు, అన్నీ చేసుకుంటూ వెళ్ళిపో. ఇంటి పని, వంట పని అన్నీ చేసుకుంటూ మనసులో శ్రీహరిని స్మరిస్తూ ఉండు. అది ఒక్కటి చాలు, అన్ని కష్టాలు వాటంతట అవే వెళ్ళిపోతాయి. ఇది పెద్ద సమస్య ఏమీ కాదు. అది తట్టుకోవటం అంటేనే ఎదిరించనక్కర్లేదు. మేలు పర్వతంలాగా నిలబడితే చాలండి. ఎలాంటి కష్టమైనా సరే, అయినా సరే మనల్ని చూసి అవి పారిపోవాలి, కానీ వాటిని చూసి మనం భయపడకూడదు. కష్టానికి నిలబడి తట్టుకోవటం నేర్చుకోండి, సరేనా?